ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంటిలో చెత్తను ఇలా ఎత్తి పడేస్తున్నారా? అలా చేయకండి. అలా కానీ చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు. మన విషయంలోకి వస్తే, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఒక కళ. ప్రస్తుతం మహిళలు సైతం పురుషులకు పోటీగా ఉద్యోగాలకు వెళ్లడం ద్వారా ఏ పనికి వేలాపాల అంటూ లేకుండా పోయింది. సమయం దొరికినప్పుడల్లా పని చేసేసుకోవడంలోనే మహిళలు శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా ఆచార వ్యవహారాలను సైతం పక్కన పెట్టేస్తున్నారు. కానీ సమయం లేదంటూ రాత్రి వేళ ఇల్లంతా శుభ్రం చేసి చెత్తను బయట వేసే వారు మీరైతే ఇది మీకోసమే. సాధారణంగా ఉదయాన్నే ఇల్లు ఊడ్చి ఆ చెత్తను బయట పారవేసి శుభ్రం చేసిన తర్వాత పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలానే సాయంత్రం కూడా ఇంటిని ఊడ్చిన తర్వాత పూజ గదిలో దీపారాధన చేస్తూ ఉంటారు. ఇక చాలా మంది తీరిక లేదంటూ రాత్రి సమయంలో ఇల్లు శుభ్రంగా ఊడ్చి ఆ చెత్తను అవతల పారేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా చేయడం తప్పని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి రాత్రి సమయాల్లో వస్తుందనే విశ్వాసం చాలా మందిలో ఉంది. ఆ సమయంలో ఆమెకు చెత్త పట్టుకుని ఎదురు పడకూడదనే ఉద్దేశంతోనే రాత్రి వేళల్లో చెత్తను బయట వేయరాదని పండితులు అంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే చెత్తను ఇంటిని ఊడ్చిన తర్వాత మనం డస్ట్బిన్ లో వేసుకుంటే మంచిది. మన ఇంటి ముందో లేదంటే బయట ఎక్కడైనా పడడం కానీ ఇటువంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి మనకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఆ చెత్తను మనం డస్ట్బిన్ లోనే వేసుకోవడం మంచిది. కాబట్టి ఆచార వ్యవహారాలను చాలా ముఖ్యమైనవి కాబట్టి వాటిని పాటించండి. మీరు ఖచ్చితంగా మంచి లాభాలు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.